నమస్తే అండి తాతగారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? పేరు చెప్పగలరా? ఏం పేరు? నీ పేరు? పేరు చెప్తా. వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు అని చెప్పు. అది ఎలా ఉంటుంది ఆరోగ్యం? ఆరోగ్యం ఎలా ఉంటుంది? మొత్తానికి ఏమి లేదు అంటున్నారు. ఫోన్ చేశారా ఇప్పుడు? అన్నం తిన్నారా? తిన్నారా? మిలిటరీలో జాబ్ చేసేవారంటగా మీరు? మిలిటరీలో జాబ్ చేసేవారంట కదా, మీరు చెప్పండి. గట్టిగా చెప్పండి. అదే మిలిటరీలో ఏ కేటగిరీ ఆయన వర్క్ ఏంటి చెప్పండి. అది అవల్దార్ చేశారండి. ఎలా అండి? అవల్దార్ అండి. అవల్దార్ అంటే 3 ర్యాంకులు ఉంటాయి. అది చేసి ఆర్మీ అవల్దార్ అండి. అవల్దార్. ఇంకా ఈయన మంచం మీద ఎలాగిదయ్యి ఒక 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరం అవుతుంది. ఇంకా మంచం మీద అన్నీనండి. అది తాతగారికి మంచం మీదే అంటే ఇప్పుడు ఒక టాయిలెట్ అయినా సరే, ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా, స్నానం అన్నీ ఎవరు చూసుకుంటారు? అన్ని నేనే చూసుకుంటాను. మీరే చూసుకుంటారు. నేను భోజనం కూడా అంతా నేనండి. మా తమ్ముళ్ళు కూడా వస్తూ ఉంటారండి. తినిపిస్తారా భోజనం? తినేస్తారండి. పెడేస్తే మీరే ఏంటంటున్నారు? జీవితం ఎలాగ అయిపోయింది. తిరిగివారండి. పడిపోయి అంటే ఒకటండి, ఎంత ఇది ఉన్నా కానీ చూసే ఇది కూడా ఉండాలి కదండి. మంచం మీద చేయాలంటే అది చిన్న విషయం కాదు. ఎవరు చేయరండి. సేవ చేయాలి అంటే ఇవన్నీ అసహించుకుంటున్నారు కదా, ఎవరు చేయట్లే. అన్ని మంచం మీద. అదేనండి, ఒకటేనండి. మాకు ఎంతమంది ఉన్నా కానీ అందరూ తెలిసిన ఉన్నది ఎవరూ రాలేదండి మా దగ్గరికి, ఈయన దగ్గరికి. మీరు వచ్చారు, మీకు చాలా కృతజ్ఞతలండి. అయ్యో నేను కృతజ్ఞతలండి మేడం. అలా కాదండి, ఇప్పుడు మేము పెద్దగా హెల్ప్ ఏమి చేయకపోయినా, మీకు అదే సంవత్సరాల కొద్ది రాకపోయినా, మీరు మేడం గారు మీరు ఈయన దగ్గరికి ఎవరు కూడా ఇంతవరకు నా వాళ్ళు అంటే వచ్చారు కదా, ఎవరు కూడా తింటున్నారా ఉంటున్నారా ఎలా ఉన్నాడని అడిగేవాళ్ళే తప్ప కానీ ఆయన దగ్గరికి ఎవరు రాలేదండి. మీరు వచ్చారండి, నిజంగా మీకు చాలా దేవుడు చల్లగా చూడాలండి. రాలేదంటే ఒక మనిషిని చూడటానికి వస్తాం కదండి, ముందు సాయం చేసిన తర్వాత అసలు ఏంటా విషయం. అందులో మిలిటరీ అంటున్నారు, ఆర్మీ, దేశానికి సేవ చేసే మనిషి. మన వంతు ఏముంది చూడాలి. అందులో ఫస్ట్ నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులకి బాగోపోతే తీసుకెళ్లి అనాథాశ్రమంలో పడేస్తున్నారు. బాగోపోతే కదండి, మంచిగా ఉంటేనే చూడాలా, అన్నం పెట్టాలా అని. అసలు ఇటువంటి ఇప్పుడు నా విషయంలో చూశాను మేడం గారు, ఎంతో మంది కూడా దగ్గరకు వచ్చి కొద్దిగా ఈ మనిషి దగ్గరికి వెళ్ళాలా అని ఎంతోమంది చూశానండి. ఎందుకంటే కాకపోతే అంటే మా కుటుంబ సభ్యుల వరకు పక్కనెడితే ఎవరో కూడా చూసారా, తిన్నారా, ఎలా ఉన్నాడని అడిగారు కానీ దగ్గరికి వచ్చి ఎవరు చూడలేదండి ఈ ఆర్మీ మెయిన్. అది మేడం, మీరు వచ్చారు, దేవుడు చల్లగా చూడాలని అంతే. ఆ మనిషికి మనిషి అనుకుంటే ఇప్పుడు ఏదన్నా ఎన్నో చెప్పచ్చు మేడం. ఆ కష్టంలో ఉన్న మనిషిని దగ్గరకు వచ్చి నేను ఉన్నానని భరోసాను ఇచ్చితే అదే దైవం అండి. అవును, ఇప్పుడు మీరనేది చాలా నిజమండి. మనం ఏం చేయకపోయినా ఆప్యాయంగా పలకరిస్తే సగం రోగం మాయమైపోద్ది. ఒంటరిగా ఉండేవకుండా. తాతగారు మీరు ఎన్నేళ్ళు ఆర్మీలో వర్క్ చేశారు? ఎన్ని సంవత్సరాలు? ఆర్మీ పేల్చివాడు కదా, ఎన్ని సంవత్సరాలు చెప్పు. మాట రాత్రి ఎన్ని సంవత్సరాలు చేశారండి? 22 సంవత్సరాలు చేశారండి. ఈయనండి మేడం గారు 22 ఏళ్ళు చేశారు. మేము చిన్నవాళ్ళమండి, గన్లో కట్టుకొని బార్డర్లో తిరగడం కదా అంతా తెలిసాడు. మా అక్క ఉండేదండి, ఆవిడ చనిపోయింది. కానీ ఎంతమంది కూడా బయట వాళ్ళు ఎవరన్నా కానీ అడిగేవారండి, ఎలా ఉన్నాడో, తింటున్నాడా, బాగున్నాడా అని అడిగేవారండి. ఎంతవరకు కూడా మీరు వచ్చారండి ఆయన చూడడానికి. అంటే మా కుటుంబ సభ్యులు అంటే వదిలేండి, మీరు మట్టికి వచ్చారు. చాలా ఇదండి. షుగర్ బీపీలు ఉన్నాయండి?
షుగర్ బీపీ ఉండొచ్చు కానీ షుగర్ లేదనుకుంటున్నానండి. లేకపోతే ఈ పాటికి ఏ కాలు దెబ్బతగినా ఏమైనా మాట్లాడినా 6వ సంవత్సరం అండి. ఏముందండి ఇప్పుడు మన జీవితం విలువ తెలిసిన వాళ్ళు ఎవరో అడ్డగోలుగా మీరు చాలా నిజంగా ఈ రోజుల్లో అక్కడ ఉండి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప కానీ నిజంగా మరి మీరు దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడి ఇంత ప్రోత్సాహం ఇచ్చినందుకు మీకు చాలా ఇదండి. అలా అనుకుంటే ఎలా అండి? నేను ఒక్క మాట కాదండి, నా జీవితంలో చూశాను కదండి, నేను చూశాను. మనిషికి మనిషి సాయం అన్నది ఒక్కటే చెప్పగలనండి. ఇక్కడ అదేనండి. నాకు అంటే ఏం చెప్పాలో తెలియట్లేదు. నన్ను అదిగా పొగడేస్తున్నారు. పొగటం కాదండి, నిజాయితీగా మాట్లాడుతున్నానండి. నా మనసు చాలా ప్యూర్గా ఉంటదండి. కాదు, నిజాయితీగా మాట్లాడుతున్నానండి. తింటారా? పొగటం వేరండి, సమయానికి రావడం వేరు. పొగటం చాలా బాగుంటాయండి. అది నాలో ఆనలేదండి, నేను జీవితంలో చూశాను, ఆయనకి చేస్తున్నాను. కానీ ఒక నా తమ్ముళ్ళని వస్తూ ఉంటారు కానీ ఎవరో కూడా చాలామంది మీ నాన్న తింటున్నాడా బాగుందని అడిగేవాళ్ళే కానీ దగ్గరికి వచ్చి ఎవరంటూ చూడలేదండి. అంటే నేనంటే నీకు బాగున్నప్పుడు పిల్లల్ని కానీ పెంచి వాళ్ళు చేపట్టుకొని నడిపించి శ్రద్ధా బుద్ధులు చెప్పి చదువు చెప్పించి అన్నీ చేస్తారు తల్లిదండ్రులు. వాళ్ళకి ఒక టైము అంటే ముసలితనం వృద్ధాప్యం రాగానే వదిలేస్తున్నాం మనం. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అది నేను అసలు ఆ విషయంలో మిమ్మల్ని మేము పొగడాలి. తండ్రిని అంటే మీరు పొగడాలో ఏంటనేది అంటే అది మీకండి. చూసుకుంటున్నారా? మీ అబ్బాయి బాగా చూసుకుంటున్నారా? నేను నిన్ను చూస్తున్నానని మేడం గారు అడుగుతున్నారు. చూస్తున్నారా? పుట్టితేనా మా ముందే ఊరికే నాటకాలు ఆడుతున్నారా? అవునా? మరి 6 ఏళ్ళ నుంచి ఎలా ఉంటున్నారు మీరు? హాయిగా చక్కగా పడుకొని మాట వస్తే సరిపోనండి. బాగా చూసుకుంటున్నారా? స్నానం చేపిస్తున్నారా? నేను అన్నం కానీ టయానికి ఎడుతున్నారా లేదో చెప్పు అంటాను మేడం గారికి. టైంకి పెడుతున్నారా భోజనం? చెప్పండి. పెడుతున్నారు. స్నానం చేపిస్తున్నారా? మరి మీరు పాస్కి వెళ్ళినా బాత్రూమ్కి లెట్రిన్కి వెళ్ళినా ఇవన్నీ చేస్తున్నారు. ఆయనే చేస్తున్నారా? చేయట్లేదా? చేయట్లేదంటే మీ అదృష్టం ఇలాంటి కొడుకున్నందుకు. నమస్తే సార్. అమ్మ నమస్తే అండి. కూర్చోండి. మీరు కూడా చెప్తారు మీ మామగారి గురించి. అది మీ ఫ్యామిలీ. కూర్చోండి కూర్చోండి. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ మీ నాన్నగారు అమ్మ ఎక్కడ ఉంటారు? ఉన్నారా? మీకు ఎంతమంది మీరు అన్నదమ్ములు? అలా మొత్తం చెప్పండి. మీకు ఎంతమంది ఆ చెల్లెళ్ళు అక్కలు ఉన్నారు? అంటే మీ నాన్నగారిని మీరే ఎందుకు చూస్తున్నారు? మీరెందుకు చూస్తున్నామంటే ఇప్పుడు ఇది ఇంట్లో ఉండేవారండి. ఇంట్లో ఉండిన తర్వాత అప్పుడు మా తమ్ముళ్ళు కూడా చూసేవారండి. చూసిన తర్వాత ఇంకేం చేస్తున్నాడు, ఇంకా మా పెద్దన్నయ్య కదా ఇంకా చూస్తున్నాడు అనుకోని ఎప్పుడన్నా సరే పట్టడానికన్నా కింద దింపడానికన్నా మోయడానికన్నా ఒకవేళ దేనికన్నా సరే వాళ్ళు సాయం చేస్తారండి. అప్పుడప్పుడు టిఫిన్ అని గట్రా తెచ్చి పెడుతుంటారు. అదండి మేడం. టిఫిన్ అన్నం ఇచ్చేసేస్తాం కానీ మీ నాన్నగారు మంచం మీదే ఇప్పుడు లెట్రిన్కి వెళ్ళటం, ఇప్పుడు పాస్ట్ అది మంచం మీదే వెళ్ళటం, టాయిలెట్ అది భోజనం మీరు తిని పెట్టడం, బట్టలు మార్చడం, స్నానం చేయించడం, అక్కడంతా చాలాగా స్మెల్ అది వస్తుంది. అదంతా శుభ్రం చేసి గమ్యూషన్ వేసి కడిగి శుభ్రంగా ఉంచుతున్నారు కదా. మొన్న ఒకసారి నేను వచ్చినప్పుడు కూడా చాలా నీట్ గా ఉంది. అవన్నీ చేయాలంటే చాలా పెద్ద పని కదా. ఇక్కడ ఆడపిల్లలే చేయలేకపోతున్నారు. తల్లిదండ్రులు తీసుకెళ్లి రోడ్డు మీద వదిలేయడం, అనాథాశ్రమంలో పడేస్తున్నారు. మీరు ఇంటికి పెద్ద కొడుకండి, రెండో కొడుక? అది మీరు చేయడానికి గల కారణం ఏంటి? తల్లిదండ్రులకు గౌరవమా, లేకపోతే తల్లిదండ్రుల విలువ తెలుసా, లేకపోతే మీ తమ్ముళ్ళు చూడమంటే మీరు చూస్తున్నారా? అలా అదేమి లేదండి మేడం. మాకు జన్మనిచ్చే తల్లిదండ్రులు వాళ్ళు. మాకు ఇచ్చిన జన్మదప్పుడు మమ్మల్ని ఎంతవరకు కాళ్ళు రెక్కలు ఊపిరి ఎగిరే వరకు మమ్మల్ని పోషించారు మేడం. అయితే పెద్ద కొడుకుగా నేను ఆ బాధ్యత తీసుకున్నాను మేడం. తీసుకున్న తర్వాత మా తమ్ముళ్ళు కూడా ఎప్పుడన్నా కింద కట్ట ఎప్పుడన్నా టిఫిన్ ఒకవేళ పండగ కన్నా పబ్బానికన్నా ఏదన్నా తెచ్చి ఎడుతుంటారు మేడం. మీ నాన్నగారు ఏం వర్క్ చేసేవారు చెప్పండి. మా నాన్నగారు మిలిటరీ మ్యాన్ అమ్మా. మిలిటరీ మ్యాన్ అయితే అదే అవల్దార్. అవల్దార్ అంటే అండి? అవల్దార్ అంటే అది మనకి పెద్దగా తెలియదండి. అప్పుడు అవల్దార్ అంటే 60 మంది కమాండర్ అండి. 60 మందికి కమాండర్. 60 మంది కమాండర్ అండి. అది చూస్తా కొద్దిగా ఆడపిల్ల పెళ్లి కొద్దిగా లోను కూడా తీసుకున్నారు. అవి కూడా కట్ అయిపోతుంది.
కట్ అయిపోతుంటే నెల వచ్చేటడికి 10,000 ఎంత వస్తుంటే ఈ మందులకి గట్ట అలా సరిపోతుంది. ఇప్పుడు మిలిటరీలో జాబ్ ఎన్ని ఏళ్ళు చేశారు? 22 సంవత్సరాలు చేసేసాను. 22 సంవత్సరాలు చేశారు. మరి ఎప్పటి నుంచి ఇలా మంచం మీద పడిపోయారు? కాళ్ళు చేతులు పడిపోయినాయి కదా. ఇదే 5 సంవత్సరాలు పూర్తి అయిపోయి 6వ సంవత్సరం. ఇది 6వ సంవత్సరం. అప్పటి నుంచి మీరే సేవ చేస్తున్నారా మీ తండ్రి గారికి? మీ అమ్మగారు? మా అమ్మగారు 1 సంవత్సరం చేశారండి. సంవత్సరం అంతా చేశారండి. తర్వాత ఇంకా నేను ఆ బాధ్యత తీసుకున్నాను. ఆ బాధ్యత తీసుకుంటే ద్వారా నాన్నకి ఎలా ఉందంటే ఒకవేళ నా తమ్ముళ్ళు కూడా పైకి ఎక్కి సాయం చేస్తూ ఉంటారు. మరి మీ ఆవిడ గారేనా? నమస్తే అండి. మీ ఆవిడ గారు చూడొద్దు మనం ఎందుకు చూడాలి, మీ నాన్న పంపించేయాలి ఇంటికి, మీ తమ్ముళ్ళు ఉన్నారు అనలేదండి? అలాగని ఏం అనలేదండి మేడం. ఎప్పుడన్నా సరే టిఫిన్ గట్ట తొలుగుంటది గట్ట పెడతా ఉంటది పెడుతుంటది. మా తండ్రి అన్న కాదు మా మాంగారు అన్న నా తండ్రి అన్న ఒకటే అనుకొని పెడుతుంటదండి పెద్ద కోళ్ళగా. అది మేడం. చూడండి ఈ రోజుల్లో ఎంత మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారో మనం ఏం చూసి తెలుసుకోవాలి. తర్వాత ఈ పిల్ల కూడా బాధ్యత ఎక్కువ, మా మేనకోళ్ళండి. ఈ పిల్ల కూడా బాధ్యత ఎక్కువ తీసుకుంటది. చూసుకుంటావా నువ్వు? ఏం చేస్తావు? దగ్గరికి రా. ఏం చదువుతున్నావు? 10th చదువుతున్నావా? అన్నం అది తినిపిస్తావా? తెచ్చి పెడతావు. స్నానం గట్టా చేపిస్తావా? ఇంకేం చూస్తావు మరి? మందులో వేస్తావా టైంకి? అందరూ కలిపి నేనెందుకు చూడాలని గుద్దుకోకుండా అందరూ బాధ్యతగా చేస్తున్నారు. కానీ అమల్లో తెచ్చింది నాకు అదే అసలు. అంటే మిమ్మల్ని పొగుడుతున్నాను అనుకుంటలేదు కదా. చాలా మంది చెవుల్లోనూ ఇలాగా తింటున్నాడా ఎలాగున్నా అడిగేవాళ్ళు, కానీ ఆయన ఏ పరిస్థితులు ఉన్నాడని కూడా ఆయన వద్దకి ఎవ్వరు కూడా చేరలేదు. అవునండి, ఇది మట్టికి వాస్తవం, దేవుడి సాక్షిగా. అయితే నా కుటుంబ సభ్యులు పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఆయనతో తిరిగిన వాళ్ళు ఉంటారు, ఆయన ఎలా ఉన్నాడో చూడాలి అలాగెలాగని ఒక అపోహ ఉంటది కదండి. ఇప్పుడు మనిషి ప్రాణం పోయిన తర్వాత ఇలాగెలా డాన్సులు కట్టేసి లేకపోతే బాబు అలాగెలాగన్నా బాబు ఆయన అది సుఖం కాదండి. బ్రతుకుండగానే మనం మంచిలు కానీ ఒక 10 రూపాయలు డ్రింక్ కానీ ఆయనకి ఎడితే ఆయనకి కూడా నా మనిషి అని ఆత్మాభిమానం ఉంటదండి. పలకరించే తీరు దారి వేరండి. మనల్ని చూడగానే కొంచెం ఆయన ప్రశాంతంగా ఇప్పుడు వరకు ఏమీ తెలియదు అన్నది మీరు రాబట్టే కదండి అన్నారు మేడం. అంటే ఒంటరి ఫీలింగ్ ఉండదండి. మన కోసం కూడా వస్తున్నారు చూస్తున్నారు అన్న దాంట్లో ఆ బాధ మర్చిపోతారు. ఇప్పుడు ఎవరన్నా సరే మేడం, ఈయన కూడా ఆ మాట రావట్లేదు మేడం. తర్వాత కాలు చేతులు పడిపోయినా అదన్నా ఒక చెయ్యి ఆడుతుంది మేడం. ఆ ఆడుతుంటే ఎవరన్నా నాన్న వాళ్ళు వచ్చేటప్పటికి ఆయనకు ఊపిరు ఆడితే ఇలాగ అంటాడు మేడం, బాగున్నావా అని అన్న ఇది మాట. ఇంకా మాట లేకుండా వచ్చారు ఏదైనా సరే పలకరింపులోనే సగం జబ్బు తగ్గుద్ది కదా. అందరికి తెలిసిన విషయం ఇది, కానీ రారు. అంటే చాలా మందిని చూసాం మనం. అంటే 4 సార్లు చెప్తాం అంటే బాధ వస్తుంది ఒక్కోసారి నాకు. అదే ఇప్పుడు నేనంటే చూస్తాను. ఇప్పుడు నాకు అంటే ఆయనతో తిరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఈ పేటలో కూడా అడుగుతారు ఎలా ఉన్నాడో, తింటున్నాడా, నువ్వే చూస్తున్నావు అంట కదా, ఇలాగ అంటారు మేడం. అయితే అంటే పోల్లో తింటున్నాడో బాగానే ఉన్నాను. అయితే ఏంటంటే అదే విషయంలోనూ ఆ మనిషికి కనీసం ఏమి తెచ్చినా తేకపోయినా గానీ ఆ మనిషిని చూస్తే ఆయనకి ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ జీవితాన్ని. నన్ను చూడటానికి వచ్చాడు రా బాబు. ఆయన మాట్లాడలేకపోతున్నారు కానండి, ఆయన బుర్రలో చాలా తిరుగుతుంటాయి. పలానా రోజు నా దగ్గర స్నేహము లేకపోతే నా ఫ్రెండ్ లేకపోతే నా దగ్గర సాయం పొందాడు, అయ్యో వాళ్ళకి ఆ విషయంలో అయితే చాలా డబ్బు పోగొట్టుకున్నాడు మేడం. ఆయన సహాయం చేసి అంటే చాలా మంచితనం. తినే పెట్టినా బాధ ఉండదు, కానీ 4 మాటలు చెప్పగానే వాళ్ళకి ఏదో అది చేయడం ఇది చేయడం. ఆర్మీలో డబ్బు గడన చాలా డబ్బు ఆయన. అప్పుడు మనుషులు దారి వేరండి. ఆ మంచితనం అనేది ఎవరికి లేదు. కూడా బోలన్న అవకాశాలు ఇది వరకు 5 ఎకరాలు అది కూడా ఎవరో నా పట్టుకోరు అంటే వీళ్ళకి ఇస్తారండి 5 ఎకరాలు భూమి. అది కూడా భూమి ఇస్తారు, ఇస్తారా మా నాన్నగారికి రిటైర్ అయ్యాక ఇస్తారండి భూమి. రిటైర్మెంట్ పెట్టుకోకముందే పెట్టుకున్నాడండి. పెట్టుకుంటేనే ఆయన ఎవరో ఒక మాట అన్నాడు, అంటే ఇది గవర్నమెంట్ ఇస్తారండి పత్రాలు గట్ట. అయితే ఆయన ఒక మాట అన్నాడని ఇంకా వదిలేసుకున్నాడండి. ఏమన్నారు? అదే నా కొట్టుకో అని ఏదో కానీ అంటే ఇప్పుడు ఆక్రమించుకున్న స్థలాలు ఉంటాయి కదా మేడం, ఇంకా దానివల్ల ఇంకా ఆయన చేసి
ఇంకా లేకపోతే ఏంటంటే ఇంకా బాగుందండి ఇంకా అంటే నీతి నిజాయితీ ఉన్న మనుషులు అందులో మిలిటరీలో జాబ్ చేసి వచ్చారంటే కట్టుబాట్లతో ఉంటారు. ఏదైనా ఒక మంచి తండ్రి కడుపును పుట్టామన్న గర్వంతో ఫీల్ అవుతారండి, మీరు అవుతున్నారు కూడా. అవుతున్నాయి. ఉం. చాలా మంది పొగరు అంటుంటారండి, ఉంటది. చాలా మంది అంటుంటారండి, అంటే ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో తలగా పొడులు ఉంటాయి అనుకున్నా. అది నా తర్వాత చాలా మంది అంటుంటారండి, బాబు నిన్ను దేవుడు చల్లగా చూడాలి, అవునండి, అది నిజం. అలాగలాగా చాలా అంటుంటారు. సర్లేమ్మా, ఇప్పుడు నేను ఒకటే అంటాను మేడం, మనల్ని ఇంతవరకు పెంచారు కదా, అంటే అది అందరికీ ఉండదు కదండి కొద్దిగా. అందరికీ కాదండి, ఇక్కడ మీరు 100 మందిలో ఒక్కడు కూడా కనిపించట్లేదు కదా. తాతగారికి వయసు ఎంతండి? తాతగారికి వయసు ఇప్పుడు 74 అండి. 74. మరీ బాగా కర్ర పట్టుకునే వయసు ఏం కాదు, ముసలి వయసు కాదు. ఇప్పుడు ఆ వయసు వరకు నిజంగా మరి కొద్దిగా ఎక్కువ కదండి. ఎక్కువే కానీ మంచం మీద పడిపోయే వయసు కాదు కదండి. ఇప్పుడు అంటే తిల్లు బట్టి మన ఆహారపు అలవాట్లు బట్టే కదా ఇలా ఉంటున్నాం. మరి ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ చేపిస్తున్నారు మీరు, ఎక్కడ చేపిస్తున్నారండి? స్టేట్మెంట్ అంటే ఇది డైలీ తీసుకెళ్లి కొద్దిగా నా మధ్యన 2 సంవత్సరాల కింద తిప్పేవారు అండి. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే బాక్సులు ఉంటాయండి, తెరసీసి సంబంధించిన బాక్సులు. తర్వాత వారానికి 2 ఇంజక్షన్లు చేస్తారు, అవి వాడుతున్నాం. వారానికి 2-3 బాక్స్ అవుతాయి, 2 ఇంజక్షన్లు చేస్తాం. ఇంజక్షన్ ఎంత ఉంటదండి? ఇంజక్షన్ అండి, ఇంజక్షన్ వచ్చి 540 రూపాయలు అంటుంది. ఇంజక్షన్ 540 రూపాయలు, వారానికి 2 ఇంజక్షన్లు చేయించాలి. ఇప్పుడు పక్షవాతం వచ్చింది కాబట్టి దానికి సంబంధించి అంటే కొద్దిగా ఇంకా ఇంకో దానికి ఇది అవ్వకుండా దానికి ఇది అవ్వడానికి ఆల్రెడీ తీసుకురాలేకపోతున్నావు అమ్మా, నువ్వు మామూలుగా నువ్వే ఇచ్చేసండి, వారానికి ఒకసారి ఒక ఆయన వస్తారు చేయడానికి. పైకి వస్తారు. ఆర్ఎంపీ డాక్టర్ అండి? ఆర్ఎంపీ డాక్టర్. మందులకి ఎంత అవుతుందండి? నెల వచ్చేటోడికి 8,000 రూపాయలు. 8,000 అవుతుంది. ఇప్పుడు తాతగారికి ఆర్మీ పెన్షన్ వచ్చేది, మీ సిస్టర్ కి వాళ్ళకి అంటే కొద్దిగా లోన్ కట్ అయిపోతుంది. లోన్ కట్ అవ్వగా మీకు 10,000 వస్తుంది. ఆ 10,000 ఆయనకి 8,000 మందులు అవుతుంది. ఇంకా మొత్తం ఇంక మీదే. ఇంకా మాది, మా అమ్మగారిది, నా అన్నదమ్ముది, ఇంకా ఏదో ఇంకా మీ తమ్ముళ్ళు కూడా ఏమైనా సాయం చేస్తారు? చేస్తారు. మీ అమ్మగారు వచ్చారండి, మీకు చూస్తారా? ఆవిడ కాళ్ళు ఏదో బాగా పెద్దవాడు, వాళ్ళకి మోకాలు పనిచేయాలి. మీ అమ్మగారిని కూడా మీరే చూస్తారా? మరి మీ తమ్ముళ్ళు చెప్పుకోవట్లా మీరు? ఇప్పుడు మీరు ఒక్కరు చేసి ఇదంతా చేసినా మా తమ్ముళ్ళు కూడా వస్తారులేండి, టిఫిన్ చేస్తారులేండి. అదే మీ హస్బెండ్ చెప్పడం ఏంటంటే వాళ్ళు చూస్తారని తమ్ముళ్ళని నొప్పించట్లా, గొప్పగా చెప్తున్నారు. అంటే ఏంటంటే మన ఒక్కల మీద చుట్టామని క్రెడిట్ తీసుకోకుండా మా తమ్ముళ్ళు కూడా చూస్తున్నారని చక్కగా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. అదే ఏంటంటే రిలేషన్ కట్ అవ్వకుండా. ఒకసారి ఎదురంటే 90% అయితే నేనే, 90% అయితే నేను. ఒకవేళ కిందకి దింపేటప్పుడు కానీ ఎప్పుడన్నా రారా అంటే నా తమ్ముళ్ళు కూడా వచ్చి ఏదన్నా ఏ టిఫిన్ తెచ్చుకున్నా ఏ డ్రింక్ అన్నా అవునండి. ఇప్పుడు 90% అయితే నాదేనండి. నేను చెప్పేది మన నొప్పి పక్కనోడికి తెలియనిసేపే, బంధుత్వమైనా చుట్టరికమైనా. అదే మన నొప్పి చెప్పామనుకోండి, మీరు 90% ఆల్ అయిపోతారు, 10% మీరు అవుతారు, సేవ్ అయిపోతారు. అంతే కదా. మోకాలు నొప్పులకి అవి మీకు వచ్చాయి, పెన్షన్ వస్తుంది 3,000 వస్తుంది. ఇప్పుడు మరి తాతగారికి మన గవర్నమెంట్ రాష్ట్రం నుంచి లేదండి, లేదండి, వచ్చేదే తీసేశారండి. అంటే ఆర్మీ ఇస్తుంది అని అలా తీయలేదండి. ఒక ఇంట్లో 2 పెన్షన్లు ఉండకూడదని, ఒక ఇంట్లో 2 ఉండకూడదని ఇప్పుడు మా అమ్మగారికి ఇస్తున్నారు, మీ అమ్మగారికి తీస్తారండి. మరి ఇప్పుడు రేషన్ వస్తుందండి, బియ్యం అయితే ఇస్తారా? ఎంత ఇస్తారు? చెరుకు 5 కేజీ 10 కేజీ, ఇద్దరు 10 కేజీ. ఇంకా అయ్యి అలాగా ఏంటంటే నేను ఏదో చేస్తాను కాబట్టి ఇంకా అలాగా సరిపోతుంది. ఇప్పుడు మీరేం వర్క్ చేస్తారండి? మేము మంచాలు కూడా తయారు చేస్తాం, దివాన్లు, బాక్స్ మంచాలు అన్ని చేస్తాం. అన్ని ఆల్ వెరైటీస్ చేస్తారు, టీపాయిలు, చైర్లు, టేబుల్స్.
మీకు ఎంతమంది పిల్లలండి? పెద్ద కుమారుడు అండి. చూపించండి. మీ పెద్ద బాబు. అబ్బాయి అమ్మాయి మీకు? అబ్బాయి అమ్మాయి. మా అమ్మాయి మిస్సెస్. తెలుసు. అమ్మాయికి కూడా భర్త చనిపోయాడు అంటే అండి. చిన్న బాబు ఉన్నాడు, బాబుని పెట్టుకొని అలా పనులు చేసుకొని ఉంటదంట. కుటుంబం అంతా కలిసి ఉంటాయండి, ఏ కష్టాన్నైనా మర్చిపోవచ్చు. మన పిల్లలకి మనం చాలా నేర్పవలసింది ఉంది. అంటే నేను అంటుంది సంస్కృతి సంప్రదాయాలతో పాటు మన బాధ్యతలు. పెద్దలంటే గౌరవించడం లేదు ఈ రోజుల్లో, బాధ్యతలు లేవు. ఇక్కడ నీ కొడుకు నుంచి మీరేం ఆశించకూడదండి. మీ బాధ్యత ఏంటి? వాళ్ళని పెంచి పెద్ద చేయడం, అంతటితో అయిపోతుంది. తర్వాత తల్లిదండ్రుల్ని వాళ్ళకి ఒక ముసలి వయసు వచ్చేసరికి, వయసు మీద పడేసరికి, కాలు చేతులు పడేసరికి అది మన బాధ్యత. వాళ్ళని బిడ్డల్లా సాకాలి. అది లేకుండా అనాథాశ్రమంలో రోడ్ల మీద వదిలేసేస్తుంది. ఇంకా నేను ప్రత్యేకించి ఎందుకు వచ్చానంటే అండి, ఇక్కడ మేము చేసే సాయం చిన్నదే. మీరు ఈ రోజుల్లో తండ్రిని చూస్తున్నారు. చూడటం అంటే మామూలుగా అన్నం పెట్టడం, కూర్చొని టీవీ చూడంటాం, టీ ఇవ్వటం కాదు కదా. ఇక్కడ చేయకూడని చాకరీ అంతా ఒక చంటి పిల్లోడికి తల్లి ఎలా చేస్తుందో అలా చేస్తున్నాను. నేను అందరికి ఇప్పుడు మా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి, పెద్దవాళ్ళకి మనం ఏం చేస్తున్నాం, ఏం చేయకూడదు, ఏం చేయాలి మీ బట్టి చెప్దామని వచ్చామండి. అది అందుకనే వీడియో ప్రత్యేకించి వచ్చాను. ఎందుకంటే ఇంకా ఆయనకి అలాగే చేస్తున్నాం మరి. ఆ విషయంలో అయితే ప్రతిదీ కూడా ఇంకా ఆ తల్లి కూడా చూసిందో లేదో నాకు తెలియదండి. నేను మనం చెప్పుకోకూడదని భగవంతుడు తెలియాలి. భగవంతుడు చూస్తున్నాడండి, అంతే కదండి. అది మేడం, అది ఇప్పుడు మనం మీరేం చేస్తే మీ పిల్లలు, ఇప్పుడు మీ బిడ్డ ఉన్నాడండి, మీరు వాళ్ళ తాతగారికి ఇంత చేయడం అన్ని చూస్తున్నాడు. అవన్నీ చూసి రేపొద్దున మిమ్మల్ని కూడా అదే తీరులో, అయ్యో మా నాన్ని వదలకూడదు అని ఏ చాకరీ అవనివ్వండి చూడటం, లేకపోతే మీకు బాగోపోయినా అగ్గగలాడుతూ మీరు చేసిందే మీకు వస్తుంది తిరిగి వెనక్కి. మీరు ఏం చేస్తే అదే వస్తుంది. ఇప్పుడున్న వాళ్ళు ఏంటి గొప్పగా ఫీల్ అయిపోతున్నారు, ఒక 20,000 50,000 ఇచ్చేసి, లక్షలు ఇచ్చేసి అనాథాశ్రమంలో పెట్టేస్తున్నారు. మేము ఇంత నెలకి ఇచ్చేస్తాం. అది తాత మనవడు సినిమాలో చూసాం కదండి, తండ్రి కోసం గొయ్యి తవ్వుతూ ఉంటే వాడి కొడుకు వాడికి గొయ్యి తవ్వుతూ ఉంటాడు. ఏంట్రా బాబు అంటే, నువ్వు తాతకి తవ్వుతున్నావుగా, నేను నీకు తవ్వుతున్నావు, ముందు నుంచి తవ్వుకుంటున్నాడు, పెట్టుకుంటున్నా, తవ్వి పెట్టుకుంటున్నాను. మనం ఏం చేస్తే అదే వస్తుందండి. మంచి చేస్తే మంచి వస్తుంది. మనం ఇలాగా అలాగలా ఉండి ఇలాగా చేస్తే మనకి కూడా గొయ్య వస్తుంది. ఆ గొయ్య వస్తుంది. అది మేడం, అందుకే వచ్చాయండి. చాలా మంది చూస్తున్నారు కానండి, అది రెక్కలు వేసిన తర్వాత తల్లిదండ్రులని అనాథాశ్రమాలు కూడా వదిలేసి చాలా ఇదిగా ఉన్నారండి. మీది ఓ పెద్ద ఉన్న ఫ్యామిలీ కాదు, డబ్బు కూడా లేదు. ఏ పూట కాబోడు తెచ్చుకొని తినేవాడిని. అందులో తండ్రిని వదలకుండా అలా చూసుకుంటున్నారు. మీ బట్టి చాలా నేర్చుకోవాలండి మేమందరం. అది చాలు మేడం, ఈ జన్మకే అది చాలా చాలు ఇంకా నా జీవితానికి, అంతే మేడం. నేను రైస్ తీసుకొచ్చానండి తాతగారికి, అది మీరు వండి పెడతారు కదా. తాతగారు ఇలా చూడు, ఇలా చూడు, పంచి పండుగ ఇది ఒకటే కప్పుకోండి, మీకే తెచ్చండి, తీసుకోండి. అలా చూడు, అలా చూడు. థ్యాంక్స్ చెప్తా. ఒక్కరే పడుకుంటారండి తాతగారు? మరి ఈయనకి రాత్రిలో ఎలా ఉంటదేమో, ఆ షెడ్ కింద మీరు పడుకుంటారు? షెడ్ కింద ఇలాగ లైట్ వేసి ఉంటదండి. అలాగా ఇంకే కుక్కలు వచ్చినా ఏ వచ్చినా తెల్లవారులు తెలిగేసి ఉండాలండి. చేసారా? సరే ఉంటా అండి.